మా ఇంట్లో ఈ చిల్లీ ప్లాంట్స్ అన్నిటికీ ఆకుముడత అదే లీఫ్ కర్లింగ్ అంటారు కదా, అలా ఒక వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది. దాని మూలంగా ఉన్న పచ్చిమిర్చి చెట్లన్నిటికీ కూడా ఎఫెక్ట్ అయిందనమాట. చక్కగా కాస్తున్నవన్నీ సడన్గా ఇలా అయిపోయి ముడతలు పడిపోయి వచ్చిన బడ్స్ కూడా ఫ్లవరింగ్ రాకుండా అట్లా అయిపోయినాయి. అందుకని దీన్ని ఇట్లా మొదలకంట కట్ చేయడం తప్ప వేరే ఆప్షన్ అయితే లేదు అని చెప్పారు. సో నేను అట్లా కట్ చేసేసాను. దాంతోపాటు హెల్తీగా ఉన్న చిల్లీ ప్లాంట్స్లో కూడా ఏంటంటే మనం ఇలా కొంచెం మొదలకి ఒక 2 బెత్తిళ్ళు పైన ఇట్లా కట్ చేసుకుంటే ఇగో ఈ ప్లాంట్కి ఎలా అయితే బ్రాంచెస్ వచ్చినాయో అలాగే బ్రాంచెస్ ఎక్కువ వచ్చి ఎక్కువ ఈల్డ్ ఇస్తుంది అన్నమాట. అందుకని కట్ చేసాను.